వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అసలు కాటమరాయుడు పోస్టర్ ను చూస్తే మనకు ఏమనిపిస్తుంది? అలాగే సినిమా టీజర్ లో గొడుగు నీడ సాక్షిగా పవన్ కళ్యాణ్ కళ్లను క్లోజప్ లో చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఇదో ఓరమాస సినిమానే అనిపిస్తుంది. అభిమానులకు కావలసిన ఫుల్ మీల్స్ లాంటిదని అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్సేగా వస్తాయి. కానీ ఈ సినిమా కూడా మరో ఖుషి, మరో అత్తారింటికి దారేది, మరో సర్దార్ అని చెబితే ఎలా ఉంటుందంటారు? నిజానికి పవర్ స్టార్ రాయుడుగా వస్తున్నాడంటే మాస్ సినిమా అనుకుంటాం. కానీ ఇదొక మ్యూజికల్ సినిమా అంటున్నాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో కేవలం 6 పాటలే కాకుండా సినిమాలో మరో 3 బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయట. సినిమా అంతటా మ్యూజిక్ ఎప్పటికప్పుడు డామినేట్ చేస్తే ఇదొక మ్యూజికల్ మ్యాజిక్ అనే ఫీలింగ్ కలిగిస్తుందట. మిరా మిరా మీసం పాట హిట్ అయినందుకు పీకే అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన అనూప్ ఇప్పుడు సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ అంటున్నాడు. ఇక అనూప్ చెప్పిన దాంట్లో కూడా నిజముంది. ఆ లెక్కను చూస్తే పవన్ ఖుషి అయినా, మొన్న వచ్చిన సర్దార్ అయినా కూడా మ్యూజికల్ గా పెద్ద హిట్టే అయ్యాయి. అంటే పవన్ సినిమాలన్నీ మ్యూజికల్ మ్యాజిక్కులేగా మరి. అందుకే దీన్ని కూడా మ్యూజికల్ మూవీ అని అంటున్నాడు అనూప్.